హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ రెసిపీస్ ప్రియా. ఈరోజు మనం ట్రై కలర్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న క్యారెట్ స్లైసెస్ అండ్ కొత్తిమీరని మనం తీసుకుందామండి. క్యారెట్ని నేను లైట్గా 2 minutes బాయిల్ చేస్తున్నాను. ఇడ్లీ గిన్నెలోనే పెట్టేసి ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకుంటే మనకు ఆ పచ్చివాసన అనేది ఉండదండి. నేను కిడ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో వాళ్ళకి డైజెషన్ కానీ స్మెల్ కానీ లేకుండా బాగుంటుందని ఇలా బాయిల్ చేస్తున్నాను. ఇది బాయిల్ అయ్యే లోపు మనం కొత్తిమీరని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కడిగి శుభ్రం చేసుకున్న కొత్తిమీరని కూడా వేసి అందులోకి కొంచెం హాఫ్ పచ్చిమిర్చిని కూడా వేస్తున్నాను నేను. సో హాఫ్ పచ్చిమిర్చి, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకుందాము. జీలకర్ర పచ్చిమిర్చి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది. ఒక 2 minutes ఫ్రై చేస్తే చాలండి, జస్ట్ పచ్చివాసన పోవటానికి. 2-3 minutes బాయిల్ చేస్తే లైట్గా సరిపోతుందండి క్యారెట్స్ని. ఇంకా మనకు ఆల్రెడీ ఇక్కడ 2 minutes అయిపోయింది, లైట్గా బాయిల్డ్ అయిపోయాయి క్యారెట్స్. స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని కొంచెం చల్లారుద్దాము. అలాగే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఈ కొత్తిమీర కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కొరియాండర్ పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని మనము సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు చల్లారిన లైట్ బాయిల్ చేసిన క్యారెట్ ముక్కను కూడా మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ క్యారెట్లోకి అయితే వాటర్ ఏమి యాడ్ చేయలేదు, అవసరమైతే మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే స్టీమ్ అయ్యేటప్పుడు ఆల్రెడీ ఇడ్లీ గిన్నెలోకి మనకు కొంచెం వాటర్ వచ్చున్నాయి కదా, అవే వేసాను. సో మనం ఫుడ్ కలర్ న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాము. చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది కలర్స్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలరు. ఆల్రెడీ ప్రిపేర్ చేస్తున్నటువంటి ఇడ్లీ పిండిని నేను 2 separate బౌల్స్లోకి తీసుకున్నానండి. సో ఒక దాంట్లో నేను ఆరెంజ్ కలర్ని, ఒక దాంట్లో గ్రీన్ కలర్ని మిక్స్ చేయడానికి. ఇక్కడ మనం క్యారెట్ పేస్ట్ని ఎంత ఆరెంజ్ కలర్ థిక్నెస్ కావాలో అంత మంచిగా పేస్ట్ని తీసుకొని మనము ఇడ్లీ బ్యాటర్లోకి యాడ్ చేసుకున్నాము. సో రిపబ్లిక్ డే కానీ ఇండిపెండెన్స్ డే కానీ వచ్చినప్పుడు కిడ్స్కి స్కూల్లో ఇట్లాగ ట్రై కలర్ ఫుడ్ని తెచ్చుకోమని చెప్తూ ఉంటారు కదా. సో ఇలాగ మంచిగా మనము ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్లోనే చక్కగా ఇలా ట్రై కలర్ ఫుడ్ని మనం ప్రిపేర్ చేయొచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్కి కూడా ఆబ్వియస్లీ మంచిది. టేస్ట్ని బట్టి అవసరమైతే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్లో లైట్గా సాల్ట్ కలిపాను. సో ఇక్కడ మళ్ళీ టేస్ట్ చూసుకొని అవసరమైతే పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆరెంజ్ కలర్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కలర్ని రెడీ చేసుకుందామండి. సో ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రీన్ పేస్ట్ని కూడా ఇడ్లీ బ్యాటర్లోకి మిక్స్ చేసుకుందాము. దీంట్లో కూడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకుందాము టేస్ట్ని బట్టి. సో కలర్ మనం సరిపోయినంత వరకు పేస్ట్ని తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇడ్లీ ప్లేట్లోకి ప్రిపేర్ చేసుకున్నటువంటి గ్రీన్ కలర్ ఇడ్లీ బ్యాటర్ని, అలాగే ఆరెంజ్ కలర్ ఇడ్లీ బ్యాటర్ని పెడుతున్నాను. అలాగే ఇంకో సపరేట్ ప్లేట్లోకి వైట్ కలర్ ఇడ్లీస్ పెడుతున్నానండి. సో మనము ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీని ప్రిపేర్ చేసేసుకుందాము. క్యారెట్ని బాయిల్ చేయకుండా, కొత్తిమీరని ఫ్రై చేసుకోకుండా కూడా డైరెక్ట్ పేస్ట్ తీసుకోవచ్చండి. బట్ దానికి దీనికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకునేది అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో మనకి ఇప్పుడు ఇడ్లీ రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇలాగ రెడీ అయిపోయిన ఇడ్లీ చూడటానికి చాలా అంటే చాలా బాగుంది అండ్ టేస్టీగా కూడా ఉందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.